బ్యాక్ టు న్యూస్. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి నగరంలోని పలు చెరువులు నిండి పొంగి పొర్లుతున్నాయి. చాంద్రాయణగుట్ట, బండ్లగూడలోని నూరిసా చెరువుకు గండిపడింది. దీంతో చెరువులో నీళ్లంతా బండ్లగూడలోని పలు కాలనీల్లోంచి మెయిన్ రోడ్డు పైన ప్రవహిస్తున్నాయి. చాంద్రాయణగుట్ట రోడ్డుకి ఇరువైపులా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రోడ్డుపైకి భారీగా నీరు చేరుకోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ బండ్లగూడ నుంచి అందిస్తారు. చాంద్రాయణగుట్ట బండ్లగూడ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. చాంద్రాయణగుట్ట నుండి ఇటు మెయిన్ రోడ్, ఇది ఆరంగడ్ చౌరస్తా వైపు వెళ్లాల్సిన రోడ్డు, ఆ రోడ్డు మొత్తం కూడా పూర్తిగా నీళ్లలో నిండిపోయి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు కూడా నూరిషా లేక్ కు సంబంధించిన చెరువు కట్టకు గండి పడడంతో మొత్తం వాటర్ అంతా కూడా ఇప్పుడు ఈ బండ్లగూడ పరిసర ప్రాంతాల్లో ఉన్న కాలనీలలోకి చేరింది. అక్కడి నుండి నేరుగా ఇప్పుడు మెయిన్ రోడ్డు వరకు చేరుకోవడం జరిగింది. ఇప్పుడు రెండు వైపులా కూడా రాకపోకలకి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగే ఈ నూరిషా లేక్ నుండి ఓవర్ఫ్లో అయ్యే వాటర్ మొత్తాన్ని కూడా పైప్ లైన్లు ఏర్పాటు చేయడానికి అవసరమైన టెండర్ నోటీస్ ఇవ్వడం, టెండర్ ద్వారా పని కూడా దక్కించుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు మాత్రం ఎవరైతే టెండర్ దక్కించుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు పనిని పూర్తిగా నిలిపివేయడంతో ప్రస్తుతం ఆ పని ఒకవైపు జరగకపోగా సగం గుంతలు ఒకవైపు ఉండడం, అక్కడి నుండి వాటరు వెళ్లడానికి ప్లేస్ లేకపోవడంతో చెరువుకి గండి పడడం జరిగింది. ఆ గండి పడడంతో మొత్తం కూడా బయటికి వస్తున్న పరిస్థితి మనం చూడొచ్చుగా. ఇప్పుడు రోడ్డు వైపులో, ఇది ప్రధాన రోడ్డు మనం చూస్తున్నది, ఇది ఎల్బీ నగర్ నుండి ఆరంగడ్ చౌరస్తా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వైపు వెళ్లే ప్రధాన రహదారి ఇది. ఈ రహదారి రెండు వైపులా కూడా పూర్తిగా వాటర్ తో నిండిపోయిన సిచ్యువేషన్ మనం చూడొచ్చు కూడా. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుండి కూడా వాటర్ విపరీతంగా రోడ్లపైకి రావడం జరుగుతూ ఉంది. వాహనదారులు ఆ వాటర్ నుంచి వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. మరొక దారి లేకపోవడంతో ఇదే దారి నుంచి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఎదురుగా మనం చూడొచ్చు భారీగా నీళ్లు ఏ విధంగా కొట్టుకుని వస్తున్నాయో మనం చూడవచ్చు. ఆ వాటర్ ఫ్లో కూడా చాలా విపరీతంగా ఉంది. అక్కడి నుండి రావాలన్నా కూడా ఇబ్బందికర పరిస్థితులు అయితే చోటు చేసుకోవడం జరిగింది. నూరిషా లేక్ కి సంబంధించి గండి పడడం ద్వారానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా చెప్తున్నారు. గతంలో కూడా ఇదే మాదిరిగా వాటర్ రోడ్లపైకి వచ్చినప్పుడు పైప్ లైన్లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దానికి సంబంధించి కూడా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే కొంత భాగం వరకే ఈ పైప్ లైన్ల ఏర్పాటు అనేది పూర్తి కాకపోవడంతో ఈ సంఘటన అనేది చోటు చేసుకుందని మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ ఆ పైప్ లైన్లు కనుక ఏర్పాటు చేస్తే ఇక్కడ నుండి వాటర్ అంతా కూడా వెళ్లిపోయేది సజావుగా. కానీ ఇప్పుడు ఆ పైప్ లైన్ల పనులు పూర్తిగా నిలిపివేయడంతో వాటర్ మొత్తం కూడా రోడ్లపైకి వచ్చి ఇప్పుడు వాహనదారులు అటు ఇటు రెండు వైపులా కూడా రాకపోకలకు ఇబ్బందికర పరిస్థితులు అయితే చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈ వాటర్ మొత్తం పోతే కానీ ఇటు రెండు వైపుల నుండి వాహనాలకి ఈజీగా వెళ్లడానికి అవకాశం ఉండదు. కానీ వాటర్ పెరుగుతూ వస్తుంది. ఎందుకంటే పైనుండి వరద కూడా ఎక్కువగా వస్తున్న నేపథ్యం ఉండడంతో వరద నీరు ఎక్కువగా వచ్చి చెరువులోకి చేరడం, చెరువు నుండి గండి పడడంతో అక్కడ నుండి నీరైతే రోడ్లపైకి వస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ప్రధానంగా చాంద్రాయణగుట్ట, బండ్లగూడతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళంతా కూడా ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. అలాగే మరొక వైపు ట్రాఫిక్ జామ్ కూడా చోటు చేసుకోవడంతో ఇటు వాహనదారులు కూడా ఇక్కట్లు పడుతున్నారు. కెమెరా ప్రభాకర్తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.